మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. స్టాఫ్ నర్సు బదిలీ పేరుతో లక్షలు వసూలు చేసి నకిలీ లేఖను అందించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు కడప రిమ్స్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు రమణమ్మను మదనపల్లికి బదిలీ చేయిస్తామని నమ్మబలికి ఆమె భర్త నుండి ₹1,00,000 వసూలు చేశారు. డబ్బు తీసుకున్న తర్వాత వారు మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ బదిలీ లేఖను బాధితులకు అందజేశారు. బదిలీ లేఖ నకిలీదని తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విచారణలో నిందితులు మంత్రి సత్యకుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది. దీంతో నిందితులైన తండ్రి కొడుకులు వేణు, శేషాద్రిలను అరెస్ట్ చేశామని కదిరి డీఎస్పీ తెలిపారు. గంగాద్రి, వేణు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. ఈ వేణు అనే అతను ఇంటర్మీడియట్ చదివినాడు. కంప్యూటర్ గురించి, ఈ టెక్నాలజీ గురించి అవగాహన ఉంది. గంగాద్రి కూడా ఊర్లో పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళకు కౌలేపల్లె క్వార్టర్ చెందిన జయచంద్ర, ఇతను వచ్చేసి ఎంపీడీఓ ఆఫీస్ తనకల్లో కంప్యూటర్ ఆపరేటర్. ఈయన భార్య గాలివీడులో ఏఎన్ఎంగా పనిచేస్తుంది. అయితే ఈ గంగాద్రి వచ్చేసి ధర్మవరం వెళ్ళినప్పుడు మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారితో ఫోటో దిగింటాడు 2-3 సార్లు. అది చూపించి ఈయన భార్య జయచంద్ర భార్య రమణమ్మ ఎవరైతే గాలివీడులో ఏఎన్ఎంగా పనిచేస్తుందో ఆయన ఇబ్బంది పడుతుంటుంది. గాలివీడు నుంచి ఇక్కడ రావాలా పోవాలంటే కూడా తన కళ్ళకు ట్రాన్స్ఫర్ చేపిస్తాను అని చెప్పేసి, అది మినిస్టర్ గారు చాలా ముఖ్యమని ఆ ఫోటోలు చూపించేసి మాయమాటలతో మోసం చేసి దీనికి డబ్బులు ఖర్చు అవుతాయి అంటారు. ఎంత ఖర్చు అవుతాయంటే సుమారు ₹1,00,000 ఖర్చు అవుతాయి అంటారు. కాకపోతే ₹71,000 జయచంద్ర యొక్క భార్య రమణమ్మ అకౌంట్లోకి వేయించుకుంటారు. వేయించుకున్న తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చివ్వలేకపోతే వీళ్ళ నుంచి ఒత్తిడి ఎక్కువైపోతుంది. జయచంద్ర నుంచి మీరేమో డబ్బులు తీసుకున్నారు, ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవ్వలేదు అని. అప్పుడు వీళ్ళ కొడుకు వచ్చేసి వేణు అనే అబ్బాయి ఆలోచన చేస్తాడు, దీనికి ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తయారు చేసి ఇస్తాము, ఆడికి అయిపోతుంది కదా అని. ఆ యొక్క రమణమ్మ యొక్క డీటెయిల్స్, డిపార్ట్మెంటు, ఈ యొక్క మినిస్టర్ గారి యొక్క పేరు ఇవన్నీ రాసి చాట్ జీపీటీలో, ఏఐ టూల్ చాట్ జీపీటీలో ఇస్తే ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తాడు. ఇదే సర్టిఫికేట్ చూడండి అని చెప్పేసి ఈ సర్టిఫికేట్ ఇచ్చేసి మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది అంటారు. అది చూసి వాళ్ళు నమ్మకంగా వచ్చింది అనుకొని ఈ ఆర్డర్ తీసుకొని వాళ్ళు ఆడిపోతే కాదు, ఇదంతా ఆర్డర్ కాదు, ఫేక్ అని తెలుపుతుంది. ఈ మీడియా ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే ఇటువంటి ఎవరు కూడా నమ్మకూడదు. ఎవరైనా వాళ్ళు అవసరాల కోసం ఏదైనా పని చేపిస్తామంటే డైరెక్ట్గా వాళ్ళే వెళ్ళి మినిస్టర్ గారిని కానీ కలిసి చేసుకోవాలి. అంతేగాని మధ్యవర్తులు నమ్మి చేపిస్తాము, దళారులు నమ్మి డబ్బులు ఇస్తే అట్లా డబ్బులు పోతాయి, పని జరగదు. దయచేసి దళారులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దండి. అవసరాలుంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోండి, మినిస్టర్ గారిని కలిసొచ్చు, ఏదైతే అధికారులు కూడా కలిసొచ్చు. అంతేగాని దళారుల ద్వారా పోతే పనులు జరగవు. కాబట్టి వీళ్ళు కూడా చెప్తారు. వేణు చెప్పు, వేణు ఎట్లా ఏమేం చేసినావు? రమణమ్మ ఐడెంటిటీ కార్డు పెట్టించుకొని ఏఐ ద్వారా అది పెట్టి సిగ్నేచర్ తీసుకున్నాను సార్. సిగ్నేచర్ ఎట్లా తీసుకున్నావు చెప్పు. చాట్‌జీపీటీలో ఎలిమినేషన్ సిగ్నేచర్ జనరేట్ చేయమంటే అదే జనరేట్ చేసి ఇచ్చింది సార్. ఆ కాపీ వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళకి సెండ్ చేయండి. ఏం చదువుకున్నావు? నీకు చాట్‌జీపీటీ మీద అంత ఐడియా ఉండదు. మామూలుగా యూట్యూబ్లో ఏది కొట్టినా వస్తుంది అన్న. యూట్యూబ్లోనే చూసి యూట్యూబ్లో చూసి ఏ ద్వారా ఎట్లా జనరేట్ చేయాలో చూసి తెచ్చు.